ఎవరైతే ఛాలెంజ్ చేస్తున్నారో ఆ వ్యక్తులని లోపలేసి అప్పుడు మీరు మొదలు పెట్టండి హైడ్రా. ఎందుకు ఈ పేదవాళ్ళ మీద మధ్యతరగతి మీద రోజు ఒకటి కూలగొట్టి వాళ్ళని ఏడుపు, వాళ్ళ దుఃఖము, వాళ్ళ ఉసురు అది ఊరికనే పోదు రేవంత్ రెడ్డి. పేదవాడి కన్నీరు ఈ నేలకే మంచిది కాదు. దమ్ముంటే వాళ్ళకి ముందు ఫస్ట్ ప్రత్యమేం చూపి అయినా కూలగొట్టు. నీకు ఎట్లన్నా దమ్ము లేదు ఒళ్ళు తిరిగోదందుకు. ధైర్యం ఉంటే ఆఖరికి నీ దగ్గర ఉన్న పోలీసులు మార్చుకుంటున్నావు కదా రోజుకి ఒకసారి సిటీ పోలీస్ కమిషనర్ని. కావాలనుకుంటున్నారుగా మీరు కూడా సహాయం చేయొచ్చుగా పోనీ రేవంత్ రెడ్డి గారికి. తప్పగా చేస్తాం. రమ్మంటే వెళ్తాం ఓల్డ్ సిటీకి. మొత్తం బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం వెళ్తాం. రాసి పెట్టుకోవచ్చా ఇది? పక్కా నేనైతే ఇప్పుడే రెడీ అని రమ్మండి ఫోన్ చేస్తే. అవసరమైతే బుల్డోజర్ కూడా నడిపిమంటే నడిపిస్తాను నేను ఆపరేటర్గా. ఎవరి నైతిక, ఎవరి నిజాయితీ, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళు ఆలోచించాలి. ఇవన్నీ పేద ప్రజల ఉసురు మంచిది కాదు ప్రభుత్వానికి. ఎట్లా ఉన్నవన్నీ 4 బిల్డింగ్లు ఒక బిల్డింగ్ పోతే ఏమవుతుందండి? ఫస్ట్ వాళ్ళని కూలగొట్టండి, పెద్ద వాళ్ళని కూలగొట్టండి. లేని వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన చూపిద్దాం. అవుటర్ రింగ్ రోడ్ వైపు వేలాది ఎకరాలు ఉన్నాయి. పేదవాడంటే ఒక 10-20 లక్షలు చిన్న రూమ్ కట్టుకుని ఉంటాడు. అట్లాంటి ఒక 10 కూలగొట్టలేదండి గుజరాత్లో 2 లక్షల కట్టడాలు కూలగొట్టాం ఒక్క నెలలో 2 లక్షలు. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. 2 లక్షల మందికి ప్రత్యేకమైన చూపించాం టవర్స్ కట్టి. అదే కూలగొట్టుడు ఇక్కడ చేస్తుంటే కానీ కాదంటున్నారు. అంటే అక్కడ ఉన్న ఒకటి ఏంది, అక్కడ ఉన్న నిబద్ధత. ఎస్, అది కరెక్ట్. నరేంద్ర మోడీ గారితో రేవంత్ రెడ్డి గారితో ముడిపెడతారు. నేను ముడిపెట్టట్లా నేనేం ఎక్కడా ముడిపెట్టట్లా. ఆయన ఇప్పుడు ఏమన్నాడు? ఎటుపోయింది టెలిఫోన్ ట్యాపింగ్ దేశద్రోహ కేసు అన్నారు. అసలు దాని పేరైనా పడతలేదు చూసు. అవన్నీ డైవర్ట్ అవ్వడానికి హైడ్రా వచ్చింది. మరి హైడ్రా కూడా అట్లా అవుతుందని ప్రజల అభిప్రాయం. ఓకే, అంటే ఏదో ఈ డబ్బులు బ్లాక్ మెయిల్ చేసి ఇప్పటికే దాని పేరు మీద వేలాది కోట్లు వసూలు చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. మాకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. అది ఇవన్నీ అంటే రేవంత్ రెడ్డి గారి బహిరంగ ప్రకటించి ముందుకెళ్ళాలి. ఏదో స్పీచ్లో వీరుడు తుపాకీ రాముడులా కాకుండా కోర్టు కూడా ఆపేద్దామని ప్రయత్నం చేస్తుంది కదా. కోర్టుల ద్వారా కూడా ఇవన్నీ తెలిసి అన్ని విద్యల అరితేరునోడు ఇప్పుడు మా ప్రస్తుత ముఖ్యమంత్రి. సరే సార్, రాకేష్ రెడ్డి గారిలో ఇప్పుడు 2 భాగాలు అయితే నేను చూడగలిగా. 3వ భాగం సేవాగుణం. మొదట్లో అనుకున్నది చాలా గుంభనంగా సేవ చేస్తూ ఉంటారట. ఏంటంతా? ఏదో నాకు ఇచ్చిన సమాజానికి నేను తిరిగి ఇవ్వాలని. రూపాయి ఇదేంటి మీ దగ్గర నుంచి రూపాయి వైద్యం ఎవరు దానికి స్ఫూర్తి? దానికి స్ఫూర్తి అనేది ఏం లేదు, కానీ ఏదో ఒక రకంగా ఇలా కరోనా టైంలో మేము పడ్డ ప్రాబ్లమ్స్, ఫేసెస్, కన్సల్టేషన్స్, అంటే డాక్టర్లు రకరకాల అపోహలు చెప్పటము. అసలు వాడికి 10 రూపాయలు ఒక 100 రూపాయలతో అయిపోయే మెడిసిన్ నేను పానమే పోతుందని చెప్పటం అని ఇవన్నిటికీ ఒక రకమైన ఆలోచన వచ్చినప్పుడు ఫ్రీ అనేది కాదు, ఫ్రీగా కదా అది మొత్తానికి. ఒక ల్యాబ్ ఆ టెస్ట్లు అప్పుడు కూడా అప్పుడు వేలాది చేయడము, ఒక 2 కోట్లు పెట్టి ల్యాబ్ పెట్టడము, ట్రస్ట్ 10-12 కోట్ల బిల్డింగ్ ఫ్రీ చేయడము. రెగ్యులర్గా అదేమంటారు రోజుకు 500-600 మందికి బెనిఫిట్ అవుతుంది. అంటే వాళ్ళంటే ఆ టెస్ట్లలో కావచ్చు సుమారు ఒక 5,000 అయ్యేది 500 అయిపోతుంది మొత్తానికి. మెడిసిన్, టెస్ట్లు, కన్సల్టేషన్ ₹1 కాబట్టి అంటే మొత్తానికి ఒక పేషెంట్ని భయపెట్టకుండా. అంటే అది మీ ద్వారా వెళ్తున్న సేవ ఇది అని చెప్పి అందరికీ తెలుసా?